హలో వ్యూవర్స్, ఇది నా ఫస్ట్ వీడియో. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. దానికన్నా ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం స్టోరీ స్టార్ట్ చేద్దాం. మనందరికీ క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఇష్టమే. ప్రతి క్రైమ్ థ్రిల్లర్ మూవీని ఇంట్రెస్టింగ్గా చూస్తాం, నెక్స్ట్ ఏమవుతుందని. కొన్ని స్టోరీస్లో సస్పెన్స్ బాగుంటుంది, కొన్ని స్టోరీస్లో కిల్లర్ ఫ్లాష్ బ్యాక్ బాగుంటుంది, కొన్ని స్టోరీలో ట్విస్టులు బాగుంటాయి. అండ్ ప్రతి స్టోరీలో మనం ఫోకస్ చేసేది హీరో మీదే. హీరో అంటే మన సినిమా హీరోలు కాదు, కేసు సాల్వ్ చేసే ఆఫీసర్స్. ఒక క్రైమ్ రిజిస్టర్ అవ్వగానే దాన్ని స్టడీ చేసి దాన్ని సాల్వ్ చేయడానికి కష్టపడేది మన హీరోలే. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కేసును ఒక కంక్లూజన్ తీసుకొచ్చి కిల్లర్ని పట్టుకుంటారు. అండ్ సమ్ టైమ్స్ కేసు అలా అన్సాల్వ్డ్గానే మిగిలిపోతుంది. ఇప్పుడు మనం చెప్పుకునే కదా అలా అన్సాల్వ్డ్గా మిగిలిపోయిన కదా, అండ్ అది కూడా మన వైజాగ్లో జరిగిన కథ. ఇది అప్రాక్సిమేట్గా 25 years బ్యాక్ జరిగిన కథ. ఓపెన్ చేస్తే వైజాగ్ రైల్వే స్టేషన్. ప్యాసింజర్స్తో మంచి హడావుడిగా ఉంది. అక్కడ ఒక ట్రైన్ హాల్టింగ్ లాగింది. రోజులకి క్లీన్ చేయడానికి క్లీనర్స్ వెళ్తారు, క్లీన్ చేస్తారు. ప్రాసెస్లో బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఒక లేడీ వెళ్తుంది లోపలికి. అక్కడ దానికి ఒక కవర్ కనిపిస్తుంది. ఆ కవర్ ఏంటని ఓపెన్ చేసి చూస్తే అందులో 2 legs ఉంటాయి. అవి చూడగానే ఆ లేడీ ప్యానిక్ అయ్యి అక్కడ ఉన్న ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేస్తుంది. ఆఫీసర్స్ వస్తారు, ఆ ప్లేస్ అంతా ఎగ్జామిన్ చేస్తారు. తర్వాత కేసుని జీఆర్పీలో రిజిస్టర్ చేస్తారు. జీఆర్పీ అంటే గవర్నమెంట్ రైల్వే పోలీస్. ఇంకా జీఆర్పీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. క్రైమ్ స్పాట్లో వాళ్ళకి దొరికిన క్లూ ఆ లెగ్స్ ఉన్న కవర్. ఆ కవర్ వైజాగ్లో ఉన్న వన్ ఆఫ్ ది ఫేమస్ షాపింగ్ మాల్దే. ఆ కవర్స్ చాలా ఉంటాయి, సో ఎంత ట్రై చేసినా వేస్ట్. నెక్స్ట్ ట్రైన్లో దొరికింది లెగ్స్ మాత్రమే. మేబీ వేరే పార్ట్స్ వేరే ప్లేసెస్లో ఉన్నాయేమో. లెగ్స్ దొరికిన ట్రైన్ హాల్టింగ్ టైం 20 minutes. సో 20 minutes హాల్టింగ్ టైం అన్న ప్రతి రైల్వే స్టేషన్లో ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేశాక తెలిసింది ఏంటంటే ఒరిస్సాలో హెడ్, వెస్ట్ బెంగాల్లో చెస్ట్, కలకత్తాలో హ్యాండ్స్. ఈ కేసెస్ అన్నీ అక్కడ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి. బాడీ పార్ట్స్ అన్నీ ఎగ్జామిన్ చేశాక తెలిసింది ఏంటంటే ఆ బాడీ ఒక లేడీదే. ఆ లేడీ ప్రెగ్నెంట్. ఆ లేడీ బొట్టు హెయిర్లో ఉంది. ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్లో లేడీస్ బొట్టుని హెయిర్లో పెట్టుకుంటారు. మేబీ ఆ లేడీ ఒరిస్సాకి కానీ వెస్ట్ బెంగాల్కి కానీ చెంది ఉండాలి. ఇక్కడ కిల్లర్ ఒక్కొక్క బాడీ పార్ట్ని ఒక్కొక్క స్టేట్కి వెళ్ళేలా చేశాడు. మర్డర్ ఎక్కడ జరిగిందో తెలియదు, చంపింది ఎవరో తెలియదు, చనిపోయింది ఎవరో తెలియదు. మన దగ్గర ఉన్న ఏకైక క్లూ ఆ బాడీ పార్ట్స్. వైజాగ్లో మనకి లెగ్స్ మాత్రమే దొరికాయి. మన సైడ్ నుండి ఏమీ చేయలేం, ఎందుకంటే బాడీలో మెయిన్ పార్ట్ హెడ్. అది దొరికింది ఒరిస్సాలో. సో కేసు ఒరిస్సా నుండి స్టార్ట్ చేయాలి. బట్ ఒరిస్సా పోలీసులు ఈ కేసుని అంత సీరియస్గా తీసుకోలేదు. ఇంకా ఈ కేసుని సిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సిఐడి వాళ్ళు ఈ కేసుని మొత్తం స్క్రాచ్ నుండి స్టార్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న ఫస్ట్ క్లూ ఆ విక్టిమ్ ఫేస్. ఆ ఇయర్లో ఏమైనా మిస్సింగ్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయా అని చెక్ చేస్తారు. చెక్ చేస్తే ఆ అమ్మాయికి రిలేటెడ్గా ఏ కేసులో లేవు. ఇంకా నెక్స్ట్ క్లూ బాడీ పార్ట్స్ దొరికిన అన్ని కవర్స్ సేమ్. ఆ కవర్స్ అన్ని వైజాగ్లో ఉన్న షాపింగ్ మాల్ది. ఇంకా ఆ మర్డర్ వైజాగ్లోనే జరిగిందని అస్యూమ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఆ బాడీ పార్ట్స్ 4 different ట్రైన్స్లో దొరికాయి. ఆ ట్రైన్స్ అన్ని వైజాగ్ నుండి పాస్ అవుతూనే వెళ్ళాయి అండ్ వైజాగ్ లాగాయి. ఆ ట్రైన్ టైమింగ్స్ అండ్ బాడీ పార్ట్స్ దొరికిన కోచ్ నెంబర్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి సిఐడి వాళ్ళు ఒక కంక్లూజన్కి వస్తారు. ఆ ట్రైన్స్ అన్ని సేమ్ డేలోనే వైజాగ్ నుండి పాస్ అవుతూ వెళ్ళాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మర్డర్ చేసిన వాడు వైజాగ్ కంపార్ట్మెంట్లో సేమ్ ప్లేస్లోనే ఉన్నాడు. తన ముందు ఏ కోచ్ ఆగితే అందులో వెళ్ళి బాడీ పార్ట్స్ పెట్టాడు. అలా డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళే ట్రైన్స్లో డిఫరెంట్ పార్ట్స్ని వాడు సేమ్ ప్లేస్లో ఉండి పెట్టాడు. ఆ కోచ్ నెంబర్స్ అన్ని టాలీ చేసుకుని చూస్తే మర్డర్ చేసిన వాడు ఆ రోజంతా ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే ఉన్నాడు. స్టోరీ స్టార్టింగ్లోనే అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది, బాడీ పార్ట్స్ దొరకగానే సీసీ కెమెరాలో చూడొచ్చు కదా అని. ఈ కేసు జరిగింది 25 years బ్యాక్. ఆ టైంలో వైజాగ్ రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాస్ లేవు. సీసీ కెమెరాస్ లేకపోవడం వల్ల కేసు ముందుకెళ్ళదు అని ఎవరు అనుకోం కదా. పోనీ కిల్లర్ పొజిషన్ తెలిసింది, కిల్లర్ని పట్టుకుందాం అంటే అక్కడ ఐ విట్నెస్ ఎవరూ లేరు. పోనీ విక్టిమ్ సైడ్ నుండి స్టార్ట్ చేద్దామంటే చనిపోయింది ఎవరో తెలియదు. మిస్సింగ్ కేసెస్ ఏమైనా ఉన్నాయంటే మిస్సింగ్ కేసెస్ ఏమీ లేవు. సో కేసు ముందుకు వెళ్ళకుండా అక్కడ ఆగిపోయింది. కిల్లర్ తెలివిగా బాడీ పార్ట్స్ అనే డిఫరెంట్ స్టేట్స్కి పంపించాడు. బట్ మన పోలీసులు అంతకన్నా తెలివిగా వర్క్ చేస్తారు. ఈ కేసు అన్సాల్వ్డ్గా మిగిలిపోవడానికి కారణం కిల్లర్ తెలివితేటలు కాదు, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్. ఆ స్టేషన్లో సీసీ కెమెరాస్ ఉన్నా లేదా ఐ విట్నెస్ ఉన్నా ఆర్ విక్టిమ్ సైడ్ నుండి ఏమైనా మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయినా కిల్లర్ని ఈజీగా పట్టుకునేవాళ్ళు. బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల ఈ కేసు అన్సాల్వ్డ్గా మిగిలిపోయింది. ఈ కేసు గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దగ్గర ఏమైనా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటే ఛానల్లో నా ఇన్స్టా ఐడి ఉంది, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.